నమస్తే K24 న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కేసీఆర్ దిష్టిబొమ్మలను కూడా కాల్చివేశారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యపరమైన విలువలను దెబ్బతీసేలా ఉన్నాయని, విపక్ష నాయకులను అవమానించడాన్ని సహించబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరసన్న, జిల్లా ఉపాధ్యక్షులు గౌస్బాయ్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామరెడ్డి, అధికార ప్రతినిధి పందిల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో మరి కేటీఆర్, కేసీఆర్, మరి జగదీష్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసినామంటే మీకు తెలుసు ఈ జగదీష్ రెడ్డి ఏ పొక్కల పన్నాడయ్యా. రాష్ట్రంలో అప్పుడు అసెంబ్లీ నుంచి ముగ్గురికి, ఐదుగురికి, ఆరుగురికి పంపించుడు, కేటీఆర్ తమ్ముడు జోకులు చేసుడు, అసెంబ్లీలో నియంత్రణ పరిపాలన మీరు చేసిర్రు. నియంత్రణ పరిపాలన అంటే రాజుల కంటే ఎక్కువ చేసిర్రు మీరు. ఒక ఒక్కరికైనా విడిచిపెట్టిరా మీరు. అఖిలపక్ష పార్టీ అన్నదే అర్థం లేకుండా చేసిర్రు. కాబట్టి ఆ టైం మర్చిపోయాడు కావచ్చు. కేటీఆర్కు మతి మారిపోయింది. ఎందుకంటే మాకు కూడా ఈ టైం వస్తుందని అనుకోలేదు. బిడ్డ ఒక్కళ్ళు కాదు 10 మంది ఇంకా బయట పెట్టినా కూడా తక్కువనే మీకు. ఎందుకంటే మీరు మాట్లాడే ఒక దళిత స్పీకర్ను పట్టుకొని ఆ మాటలు మాట్లాడు, అది అహంకారం. మీకు దీనికి అంటారు రాజకీయ బల్బ్ అంటారు. మేము ప్రతిసారి చెప్తాం, వాపును బల్బ్ అనుకున్నాడు చాలా తప్పు వీళ్ళది. వీళ్ళకి అందు గురించి అంటున్నాం. దేఖ్లింగే అని పాటలు పాడుతున్నారు కదా లోకల్ నాయకులు. వాళ్ళకి దేఖ్లింగే అని దేఖ్లేకే बाहर फेंक दिया सालों को निकाल के, पूरों को बाहर फेंक दिए. अब क्या रह गया? ఇంకేం లేదు. కాల గర్భంలో కలుపుతారు మీ పార్టీని. మీకు ఇది మాత్రం మీరు బుద్ధి తెచ్చుకొని సక్రమంగా ఇట్లా మీరు చేయకపోతే, మీరు సహకరించకపోతే కరెక్ట్ ఇదే పరిస్థితి మీకు అందరికీ పడుతుంది. మరి ఇదే గతి. మీరు ఒక్కంతలు చేస్తాం, 10 అంతులు చేస్తాం. ఖబర్దార్ అని చెప్తున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. ఎల్లారెడ్డిపేట మండలం నుంచి. జై కాంగ్రెస్, జై జై.